హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నవ్యజ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి మందనాశ్రమం గురించి అండి. నేను అక్కడ రీసెంట్ టైమ్స్లో స్టే చేశాను. వెయిట్ లాస్ గురించి వెళ్ళాను అనమాట. అక్కడ ఓవరాల్ లుక్ అనమాట ఈ వీడియో అనేది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఏ డైట్ చేశాను అండ్ ఎంత వెయిట్ అయితే తగ్గాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మాత్రం అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళకి క్లియర్గా చూపిస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. మందనాశ్రమం అనేది విజయవాడకి దగ్గరలో ఉండండి. ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి మనం వెళ్ళాలంటే ముందుగా బుక్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రతి 15 డేస్కి 600 మెంబర్స్కి అట్లా అలాట్మెంట్ ఉంటుంది. మీరు కనుక 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే మీరు అనుకున్న డేట్కి వెళ్ళొచ్చు ఈజీగా. ప్రతి మంత్ 1st and 15th బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఏ డేట్ అయితే అవైలబిలిటీతో ఉందో ఆ 2 డేట్స్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్నప్పుడే అడ్వాన్స్ కట్టాలండి. ఒక ఇంత అమౌంట్ అని చెప్తారు. ఆ అమౌంట్ కట్టేస్తే మీకు వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఒక రూమ్ అనేది. ఆ రూమ్ అయితే వచ్చాకే చెప్తారు. అక్కడ డబల్ షేరింగ్ అండ్ 4 షేరింగ్ కూడా రూమ్స్ ఉంటాయి. లేకపోతే ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉంటాయండి సపరేట్గా. వాటిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదంతా డిస్కషన్ క్లియర్గా మీరు రాకముందే ఓకే చేసుకునే ముందే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. దాని గురించి కూడా ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేయండి క్లియర్గా. సో మీరు ఓకే చేసుకున్న తర్వాత మీకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అండ్ బస్ స్టాండ్ నుంచి 1st and 15th బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. వీళ్ళ బస్సెస్ అండి అవి. మీరు అక్కడ దాకా వస్తే అక్కడి నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారనమాట. పిక్ చేసుకొని డైరెక్ట్గా మందనాశ్రమంలో డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసినాక రిసెప్షన్లో కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి. ఫార్మాలిటీస్ ఫిల్ చేసినప్పుడు అక్కడ మనకి ఒక మెంబర్ ఇచ్చేసి పంపిస్తారు లోపలికైతే. మనకి గేట్ దగ్గర ఒక హట్ ఉంటుంది. ఆ హట్ నుంచి పేరెంట్స్కి కానీ ఎవరికి ఎలా ఉండదండి. మనం ఒక్కలమే వచ్చేయాలి లోపలికి. అక్కడి నుంచి లోపలికి వచ్చాక మనకి ఒకరిని ఇస్తారనమాట. వాళ్ళు రూమ్ చూపించి మన లగేజ్ అంతా రూమ్లో సెట్ చేయించి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి పంపిస్తారు. లేకపోతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేసి చూపిస్తారు. అక్కడ మొత్తం 5 బిల్డింగ్స్ ఉంటాయండి. ప్రతి ఫ్లోర్లో కూడా 5 బిల్డింగ్స్లో కూడా మనకి అక్కడ ఒక వార్డెన్ ఉంటారు. వార్డెన్ అంటే అక్కడ ఒకళ్ళు ఉంటారు ప్రతి ఫ్లోర్లో కూడా వార్డెన్ లాగా. మనకి ఆమె అన్నీ సజెస్ట్ చేస్తారు. మనకి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏమేమి డిన్నర్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉంటుంది అని కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు మనము. అది మందనాశ్రమం అనేది టోటల్గా 18 acres అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే అంత పెద్ద ప్లేస్లో మనం తిరగగలమా అనుకుంటారు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అక్కడ బాగా ఫెసిలిటీస్ ఉంటాయండి. వాళ్ళకి చిన్న బ్యాటరీ ఆటోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు, మళ్ళీ పిక్ చేసుకుంటారు కూడా. వాటికి సర్వీస్ నెంబర్స్ అన్నీ ఉంటాయి రెడీగా. అక్కడ ప్రతి ఒక్కరు సెక్యూరిటీ గార్డ్స్ కానీ ప్రతి ఒక్కరు మంచిగా హెల్ప్ చేస్తారండి. మనకి ఏ కన్ఫ్యూజన్ ఉన్నా స్టార్టింగ్ డేస్లో క్లియర్ కట్గా వాళ్ళే చూసుకుంటారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ అపాయింట్మెంట్ అయ్యాక డాక్టర్ మీకు డైట్ అనేది ఒక కార్డులో రాస్తారు. మీరు రోజు ఏమేమి తినాలనేది ఫస్ట్ 2-3 డేస్కి రాసేస్తారనమాట. తర్వాత మీరు ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలనేది కూడా డాక్టర్ గారు చెప్తారు. అక్కడ మీకు రాస్తారు మీరు ఈ టైంకి వెళ్ళాలి అని. కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కూడా. వాళ్ళు క్లియర్గా రాసిన తర్వాత మీకు కనుక ఇంకా డౌట్ ఉంటే మీకు ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఫ్లోర్ ఇన్ఛార్జ్ చెప్తారు. ఎవరిని అడిగినా చెప్తారండి. యాక్చువల్గా మీకు తెలియదు అనుకున్నప్పుడు కూడా అసలు ఎవరైనా హెల్ప్ చేస్తారు. అక్కడ అంత ఫ్రెండ్లీగా ఉంటుంది నేచర్ అయితే చెప్పక్కర్లేదు. చూస్తున్నారు కదా వీడియోలో, అంత బాగుంటుంది. ఏంటి అక్కడికైనా ఇతర రాష్ట్రానికి వచ్చామా అన్నంత పెద్దదనమాట అది. నాకైతే ఏంట్రా బాబు ఎంత ఉంది అనుకున్నాను వెళ్ళాక. ఎలా కట్టారు అసలు ఇంత ఎలా బుల్ చేయగలిగారు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో వీళ్ళకి అనుకున్నాను. ఈ ఎన్వైర్న్మెంట్లో సగం నొప్పి తెలియదండి మన వాళ్ళు లేరు అనేది. ప్లస్ ఆకలి కూడా తక్కువే అయింది. ఎందుకంటే మన చుట్టూతో వాళ్ళు తినకపోతే మనకు కూడా పెద్దగా ఆకలి అయ్యేది కదా. జనరల్గా జరిగేది అక్కడ అదే లాజిక్. బయట అయితే మన పేరెంట్స్ ఎంత కంట్రోల్లో పెట్టినా మనం తింటానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వండుకుంటారు కాబట్టి మనకు స్మెల్ వచ్చి అక్కడైతే ఆ ఛాన్స్లే లేవు. అందరూ డైట్ చేస్తాము. అందరికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఒకరిని చూసి ఒకరికి. అక్కడ నో ఇష్యూస్ అండి. డైట్ గురించి అయితే హ్యాపీగా ఫాలో అయిపోతారు. 2 days కొంచెం అడ్జస్ట్ అయితే
వాటికి మీరు హ్యాపీగా ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. నేనైతే 15 డేస్కి సజెస్ట్ చేస్తానండి. నేను ఇంకెక్కువే ఉన్నాను యాక్చువల్గా. కానీ ఎంతైనా ఎన్ని రోజులున్నా సరే మనం ఎంత బరువు తగ్గినా బయటకు వచ్చాక నిలబెట్టుకోలేకపోతే అది చాలా కష్టం కదా. ఎన్ని డబ్బులు పెట్టినా వేస్ట్ అయింది. నాకు అలాగే జరిగింది. బయటకు వచ్చాక సేమ్ వెయిట్ గెయిన్ అయిపోయాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం 15 డేస్కి ప్లాన్ చేసుకోండి. బట్ అక్కడికి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుందండి. మనం పెట్టిన డబ్బులకి 100% అయితే షూర్ అంత బాగుంటుంది. అది పెట్టిన డబ్బులు ఏమాత్రం ఎక్కువ అనిపివు, అంత బాగుంటుంది అనమాట. హెల్త్ పరంగా కూడా మనం బెటర్ అయి వస్తాము. బయటకు వచ్చేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. వచ్చేటప్పుడు అబ్బా మిస్ అయిపోయాము ఆశ్రమం అని అన్న ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తాము. అక్కడ ప్రతి 15 డేస్కి ఒక ఫెస్ట్ లాగా జరిగిద్దండి. ఆ రోజైతే మనకి పంచపక్షి పర్వణాలు అంటారు కదా, అవన్నీ తింటాము. స్వీట్ అని, బిర్యానీ అని, కర్రీ అని, పలావ్ అన్నీ పెడతారు ఆ రోజైతే. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నూనె ఉప్పు వేరని తెలుసు కదా మందినాశ్రమంలో. అవి వేయకపోయినా ఆ రోజు అయితే వంటకాలు అద్దరిపోతాయి. బజ్జీ కూడా అవి కూడా పెడతారు. వాటి గురించి అన్నీ నేను కమింగ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇది టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా వెళ్దామా అనుకొని చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసిన వాళ్ళు అయితే కన్ఫర్మ్ వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఆ తర్వాత మనం చూస్తామో లేదో తెలియదు. మనకి విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఇంకా బెనిఫిట్ అనమాట. ఎన్నో ఉంటాయి వెళ్దాము అనుకున్న వాళ్ళు ఆగిపోవటానికి రీజన్స్. బట్ ఒకసారి అయితే వెళ్ళి చూడండి. 15 డేస్ అంటే మన లైఫ్లో చాలా తక్కువ స్పెండ్ చేస్తే ఒక హాలిడే లాగా ఉంటుంది మనకి. చక్కగా ఎక్కడికో వెళ్ళే బదులు మన విజయవాడ దగ్గరలో ఉన్నదానికంటే ఇంకా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా బెటర్ అవుతాం, చాలా నేర్చుకుంటాం కూడా ఎలా ఉండాలనేది. అంతేనండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను అక్కడ ఏ డైట్ అయితే ఫాలో అయ్యాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.